హలో యూట్యూబ్ ఫ్యామిలీ. భోగి రోజు వీడియో మొత్తం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అసలు ఎట్లా సెలబ్రేషన్ చేసుకున్నాం, ఏమేం పనులు చేసాము ఏందో ఈ వీడియోలో ఉంటాయి. మీరు అస్సలు మిస్ అవ్వద్దు. అట్లనే మంచిగా సపోర్ట్ చేయండి. ఇంకా మన సంక్రాంతి వీడియోలు, కనుమ రోజు వీడియోలు, ప్రతిరోజు ఏ రోజుకి ఆ రోజే వీడియోస్ అనేవి ఫుల్ వీడియోస్ తీస్తున్నా. మధ్యలో మీకు బోర్ అనిపించకుండా ఉండడానికి డాన్స్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నాను కదా. ఇంతకీ మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరూ సెలబ్రేషన్లు అయితే ఎలా చేసుకుంటున్నారో కామెంట్ చేసేయండి. మాకు ఈ సంక్రాంతి అనేసరికి చాలా సంబరంగా అనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా వెయిట్ చేస్తాము ఈ రోజు కోసం. గత 6 సంవత్సరాల నుంచి ఈ ప్రాసెస్ పెట్టుకున్నాం. మా పిల్లలు మంచిగా వాళ్ళు కూడా స్వీట్ మెమరీస్ కింద ఎప్పుడు సంక్రాంతి వచ్చినా సరే ఇట్లా ట్రెడిషనల్గా ఇలానే ఉండాలి అని వాళ్ళకి అలవాటు చేయాలన్న ఉద్దేశం అంతే. సో మా అమ్మమ్మలైనా నానమ్మలైనా మా అమ్మ వాళ్ళైనా ఇంకెక్కువ శాతం పిండి వంటలకు పెట్టేవారు టైం కేటాయించి. కానీ మేము ఆ ప్రాసెస్ని అయితే కొంచెం తప్పించేసాము. ఎప్పుడు వండుకుని తిన్నవే కదా. సో ఫ్యామిలీ అంతా కలిసి కొన్ని ఎంజాయ్మెంట్లు అలాంటి మెమరీస్ అన్నీ ఇట్లా స్టోరేజ్ చేసుకుంటే మనం ఉన్నా లేకపోయినా సరే మన పిల్లలన్నా చూసుకుని హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. మేము చిన్నపిల్లలు అప్పుడు ఇట్లా పెంచారు మా అమ్మ వాళ్ళు, మా నాన్న వాళ్ళు. ఇట్లా ఉండేవాళ్ళని చూడండి మా ఫ్యామిలీ అని వాళ్ళు అంత గ్రాండ్గా చెప్పుకోవాలన్న ఉద్దేశంతోనే ఇట్లా సెలబ్రేషన్ అనేది స్టార్ట్ చేసాము. నైట్లో అయితే అసలు కొంచెం కూడా ఇబ్బంది అనిపించదు. ఎన్ని సంవత్సరాలు ఉన్నాం కానీ ఎప్పుడు కూడా తోటలో కొంచెం కూడా భయం అనిపించలేదు. చిన్న పిల్లలతో అలాగనే చిన్న మంత్స్ పిల్లలతో కూడా వచ్చిన సంవత్సరాలు కూడా ఉన్నాయి. కాకపోతే అప్పుడు మనకు యూట్యూబ్ ఛానల్ లేక అందుకే వీడియోస్ తీసి పోస్ట్ చేయలేదు. ఓన్లీ ఫొటోస్ వరకే వెళ్ళేవాళ్ళు. ఇవి నైట్ టైము వంట ప్రాసెస్. ఇలా ఏదైనా ఒక పని చేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా భలే సపోర్ట్ చేస్తారు మా తమ్ముడు వాళ్ళు ఏంటి మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. అందుకే నాకు వీళ్ళంటే చాలా ఇష్టం. ఏదన్నా ఒక మాట అనుకున్నా సరే మేము అది ఎక్కువ సాగదీయం. ఒకవేళ పొరపాటుని ఫ్యామిలీ అనేసిన తర్వాత ఇలాంటి చిన్న గొడవలు డిస్టర్బెన్స్లు కామన్ కదా. ఇది భోగి రోజు నైట్ చికెన్ కర్రీ ములక్కాడ వేసుకుని మంచిగా కానిచ్చేసాము. సో సంక్రాంతి వీడియో కూడా చాలా బాగుంటుంది. మీరు అసలు మిస్ అవ్వద్దు. మంచిగా సపోర్ట్ చేయండి. మ్యాక్సిమం నా వైపు నుంచి అన్ని ట్రెడిషనల్ వీడియోస్ అట్లనే మోడర్న్గా ఉన్న వీడియోస్ కూడా ఖచ్చితంగా వస్తాయి. కాకపోతే మీరు ఇచ్చే సపోర్ట్ వల్లే నాకు కొంచెం బూస్టింగ్గా అనిపిస్తుంది. ఏమంటారు మరి? ఇంతకీ వీడియో ఎట్లా ఉందో కూడా కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు. మనకి ఫుల్ వీడియోస్కి కామెంట్ చేసేటప్పుడు అదే లైక్ చేసేటప్పుడు హైప్స్ అని ఒక పాయింట్స్ వస్తాయి. హైప్ ఇవ్వండి. ఆ హైప్ ఇవ్వడం వల్ల ఏంటంటే కొంచెం నా వీడియోకి యూజ్ అవుతుంది. సో నేను చెప్పనవసరం లేదనుకో, కానీ చెప్పడం నా ధర్మం కదా. కొంతమందికి తెలుసు, తెలియకపోవచ్చు. ఇది సంక్రాంతి రోజు మన పనసకాయ బిర్యానీ మీలో చాలామందికి తెలిసే ఉండొచ్చు కదా. సో ఆ ప్రాసెస్కి మార్నింగ్ అయితే ఇది చక్కగా ఉప్మా చేసుకున్నాము. ఎట్లా అనిపించిందో కామెంట్ చేసేయండి.